నాకైతే నవ్వు ఆగట్లేదు అసలు. ఇంతాక ఎప్పుడైతే ఆ ఎపిసోడ్ అయిపోయిందో అప్పటి నుంచి ఇప్పుడు ఇంకా నాకైతే నవ్వు వస్తానే ఉంది. అంటే ఎపిసోడ్ చూసి కాదు, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫోన్ పగలగొట్టుకునే ప్రోమో ఒకటి వచ్చింది. ఆ ప్రోమోలో ఫేస్ చూపించలే కానీ ఆ పిల్లోడు కొట్టే షకీబ్ ఫోన్ పగలగొట్టాడు కదా, ఫోన్ పగలగొట్టాడు ఆ పిల్లోడు. నాకు కనిపిస్తా ఉంది ఆ పిల్లోడు పగలగొట్టింది ఫోన్. ఎందుకంటే ఆ పిల్లోడు సెలెక్ట్ అయిన టాప్ 50లో ఉన్నాడు కాబట్టి ఆ ఫోన్ పగలగొడుతున్నప్పుడు నాకు అనిపించింది లైక్ ఏదో నేను హర్రర్ సైకో థ్రిల్లర్ సినిమాలో కూర్చొని ఆ బొగడ మొహం మీద సుత్తి తీసుకొని టపా కొడుతుంటే ఎలా ఉంటుందో నాకు అదే అనిపించింది, కనిపించింది. ఆ వైబ్ వచ్చింది నాకు. ఆడికి పిచ్చి లేచింది అసలు. ఎందుకు? అన్ఫేర్ టాస్క్ పెట్టారు కాబట్టి. ఆ టాస్క్ అన్ఫేర్ అని తెలిసిన తర్వాత పిచ్చ కోపం వచ్చినట్టుంది. ఫోన్ పగలగొట్టుకోమని చెప్తే ఇప్పటికీ నాకు లోపల ఎంత నవ్వు వస్తుందంటే, ఆ అబ్బాయి రేపు పొద్దున హౌస్లోకి పోయి ఎక్కువ తక్కువ మాట్లాడితే ఎవడైనా తాట తీసుకొనేస్తారు ఆ పిల్లోడు. వైలెంట్ కూడా తెలుసా ఆ పిల్లోడికి. కొంచెం అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించాలి, మామూలుగా లేడు అసలు. చాలా వైలెంట్ ఉన్నాడు కుర్రాడు అసలు. బట్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ, నాకు నవ్వు వస్తాను, నాకు ఆగట్లేదు. మళ్ళీ ఉంది అసలు. అది మాత్రం ఆ ప్రోమో చూసినప్పటి నుంచి మస్తు నాకు ఆ బీజమో మరి ఏమో తెలియదు కానీ, లేకుంటే ఆ ముందు జరిగిన టాస్క్ ప్రభావం ఆ పిల్లోడి మీద పడితే సేమ్ డ్రెస్తో ఉంటాయి కదా, సో ఆ ప్రభావం పడినట్టుంది. మెంటల్ లేచినట్టుంది. క్యా మారా అసలీ మజా ఆగయా అవి. మామూలుగా లేదు అసలు. ఏకదమ్ ఉండే అసలు ఆ పిల్లోడిది మాత్రం. నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ ఆ ప్రోమోకి అయితే. నేను మాత్రం మళ్ళీ అనిపించింది నాకు. సో డూ ఆర్ డై టాస్క్లో 2-3 టాస్క్ మొత్తం 5 సెలెక్ట్ చేశారు. 5లో 3 టాస్క్లు నాకు చాలా అన్ఫేర్ అనిపించాయి. ఈ అబ్బాయితో ఒకటి అన్ఫేర్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ది కూడా ఎవరైతే మిలిటరీ మ్యాన్ ఉన్నాడో సో అతనిది కూడా. అండ్ అతని సెల్యూట్ మాత్రం చాలా క్యూట్గా చేస్తున్నాడు అబ్బాయి, ఏ మాటగా మాత్రం. సో అబ్బాయి అతను హౌస్లోకి వెళ్తే మాత్రం ఏదైనా టాస్క్ వెళ్తే ప్రతి టాస్క్ గెలిచిన తర్వాత మేబీ సాల్యూట్ చేసేది తట్టుకున్నాడు. సో చాలా క్యూట్ ఉన్నాడు. గొంతుగా రాసిపోయింది నవ్వి. అరే షాకీబ్ క్యా కరారే తూ. సో డూ ఆర్ డై మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ పిలిపిస్తారు ఫస్ట్ నవదీప్. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ ఇస్తారు. దాంట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మిగిలిన 9 మెంబర్స్ ఎవరైతే హార్ట్ సీట్లో కూర్చో ఉంటారో, ప్లేసెస్ ఖాళీగా ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్కరు వెళ్ళాలి. సో నవదీప్ పిలుస్తారనమాట. ఫస్ట్ మాస్క్ మ్యాన్ ఎవరైతే హృదయ మానవ్ హరీష్ని పిలిస్తే, హరీష్ వచ్చి నీకు ఒక సెలెక్ట్ చేసుకోమంటే సాహిత్య ఎవరైతే సింగర్ ఉన్నారో అతను సెలెక్ట్ చేసుకుంటారనమాట. ఎందుకు అంటే జీడీలో కొంచెం ఎక్కువ తక్కువైంది, కొంచెం పర్సనల్గా తీసుకున్నాడు, ఇచ్చేద్దామని చెప్పి అంటాడు. అట్లాంటి పర్సనల్స్ అని మేము ఎంకరేజ్ చేయమన్నది. అంటే ఇంకో కావాలంటే సో ఈ అమ్మాయి వోకల్గా చాలా బెటర్ ఉంటుంది. సో శ్రీజాన్ సెలెక్ట్ చేస్తారు పాపని. ఇట్లాంటివన్నీ వద్దులే, నువ్వు 2 ఛాన్స్లు బొక్కలా తీసుకున్నావు, మేమే ఇస్తాం ఛాన్స్ అని చెప్పి సాయి కృష్ణ పిలిపించారు. సో నిన్న ఎవరైతే వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడి ప్రౌడ్గా ఫీల్ అయ్యి, మా ఫాదర్ నేను బిగ్ బాస్లోకి వెళ్తే ప్రౌడ్ ఫీల్ అవుతాను వీడు అని అన్నాడు. సో ఆ అబ్బాయి ఉన్నాడు కదా, సో అతన్ని పిలిపించాడు అనమాట. సో అతను వచ్చేసరికి ఇద్దరు నిలిపించారు. సో ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఏంటంటే హాఫ్ ఫేస్ ఉండాలి అని చెప్పారు. అంటే షేవ్ చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ షేవ్ చేసుకోవాలి, ఒక సైడ్ అలాగే ఉంచుకోవాలి. అది షో అయిపోయిన దాకా అంటే శ్రీముఖి షో మొత్తం అంటే ఆ బిగ్ బాస్ షో మొత్తం అని చెప్పేసరికి కొంచెం ఎవరైనా కానీ వెనక్కి తగ్గుతారు. జుట్టు అంటే చాలా మందికి ప్రాణం ఉంటుంది. నాకు ఇంకా చాలా ప్రాణం, బట్ నాకు తెలుసు దాని విలువ. గుండు చేయించుకునేటప్పుడు ఎంత బాధ ఉంటుంది. నేను పోయినసారి చేసినప్పుడు కళ్ళలో నీళ్ళు టప కారిపోయాయి అనమాట. చాలా బాధ ఉంటుంది. హెయిర్ ఎవరికైనా అలా చేసుకోవాలంటే మొక్కుకున్న నాకే అంత బాధ ఉన్నప్పుడు జస్ట్ షో కోసం హాఫ్ షేప్ అంత ఫాస్ట్గా చేసుకోవడము పట్టుకొని అనేది చాలా బాగా అనిపించింది. బట్ ఇక్కడ నాకేమనిపించింది అంటే అది ఓపెన్ చేసి పెట్టి ఎవరు చేసుకుంటారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పంటే బాగుండేది. అంటే దాన్ని ఫస్ట్ అంటే అక్కడున్న సిట్యువేషన్ ఎలా ఉంటుందంటే ఎవరు దొరికితే వాడు చేసుకుంటాడేమో అని అనిపించింది నాకు. అది ఆలోచన దానికి ఇచ్చుంటే బాగుంటుంది. అంటే థింకింగ్ అంటే లోపలికి వెళ్ళడానికి ఎలా అంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి చేసుకోవాలా వద్దా, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే ఏంటి, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ వేసుకొని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుని ఒక డెసిషన్ మేకింగ్ కింద పెట్టుంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. అది అంటే ఇద్దరికి చూపెట్టి సో ట్రిమ్మర్ ఒకటే ఉంది,
సో ఎవరు తీసుకుంటారు అనే టైం ఇచ్చి మేబీ ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ టైం ఇచ్చిన తర్వాత మేబీ వాళ్ళిద్దరి మధ్యలో అయితే చెరొక ట్రిమ్మర్ పెట్టి సో ఎవరు చేసుకుంటారని అడుగుంటే మేబీ ఇద్దరు చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండేది కదా. ఫస్ట్ ఎవరు చేసుకుంటే వాళ్ళు ఎవరి ట్రిమ్మర్ వాళ్ళ చేతిలో పెట్టి అలా ఇచ్చిందంటే ఇంకొంచెం బాగుండేదేమో అనిపించింది. మేబీ చేతులు పెట్టంగానే మనోడు చేసుకునేవాడేమో. అసలు ఇంకా మాటలు కూడా నవదీప్ సగం మాట్లాడుతుంటే చేసుకునేవాడేమో, కానీ ఇతను చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. సో ఇట్స్ విజిబుల్ అండ్ అంత ఈజీ కాదనమాట, మామూలు కూడా కాదు, మాటలే కాదు చేతలు కూడా ఉన్నాయి మన మాస్క్ మ్యాన్లో అని క్లియర్గా అర్థమైంది. ఆయన చేయించుకున్న తర్వాత వాళ్ళ భార్యకి ఏదైతే మొన్న మీరు అడిగారు కదా శ్రీముఖి గారు అర్ధభాగం ఇస్తాను, ఇదిగోండి ఇటు సైడ్ నా భార్య, ఇటు సైడ్ నేను. మామూలుగా శివుడికి పార్వతీదేవికి ఆయన సగ భాగాన్ని శరీరాన్ని ఇస్తారు కదా, ఒకవైపు పార్వతీదేవి కనిపిస్తుంటుంది, ఒకవైపు శివుడు కనిపిస్తుంటాడు. సో ఆ రేంజ్లో చెప్పాడు. సో మామూలుగా కాదు, మెస్మరైజ్ అంతే. ఆ పాయింట్ అలా చెప్పడానికి మొన్న జరిగిన దానికి అక్కడ షూట్ జరిగిన దానికి తర్వాత అది గుర్తుపెట్టుకొని ఈ షేవ్ చేసుకొని దానికి యాప్ట్గా చెప్పడానికి కొంచెం తెలివి ఉండాలి. మాస్క్ మ్యాన్ దగ్గర బాగానే తెలివి ఉంది, హృదయ మానవ దగ్గర బాగానే తెలివి ఉంది అనిపించింది. సో అది చేసుకోవడం మామూలు విషయం కాదు. నాకైతే ఈ విషయంలో మాత్రం నేను గట్టిగా ఒప్పేసుకుంటాను, ఎందుకంటే తెలిసింది కదా అది సంగతి. ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను ఈ విషయంలో మాత్రం, అంత ఈజీ కాదు. ఆ నెక్స్ట్ వచ్చేసరికి శ్రీముఖి ఇచ్చింది శ్రీజ అని, ఆ ఊర్మిళ ఎవరైతే అమ్మాయి ఉన్నారో సో మిస్ తెలంగాణ, సో ఆ అమ్మాయిని పిలిపించారు. సో ఇద్దరికి టాటూ టాస్క్ తెలిసిందే కదా, శ్రీముఖి అండ్ గీతా మాధురి ఇద్దరు మాత్రమే టాటూలు వేయించుకున్నారు బిగ్ బాస్ హౌస్లో. సో ఆ టాటూ వేయించుకోవాలి అన్నప్పుడు ఫస్ట్ ఐఆమ్ లూజర్ అనేది ఫోర్ హెడ్ మీద వేయించుకోవాలి అని చెప్తారనమాట. చెప్పంగానే సో ఎవరు వేయించుకుంటారు చెప్పనంటే నేను లూజర్ కాదు సో నేను వేయించుకోను అని చెప్పింది పిచ్చి పిల్ల ఊర్మిళ. మెంటల్ ఈ పిల్లకి నిజంగానే. ఆ పిల్ల చూడు శ్రీజాకి ఎంత తెలుగో, బుద్ధున్నోడు ఎవడు మరీ ఫోర్ హెడ్ మీద వేయించుకోరు. అమ్మాయిలు తట్టు అబ్బాయిలు అయినా అవ్వచ్చు, మరి అంత రూత్లెస్గా అంత దారుణంగా అలాంటి బిహేవియర్ అయితే చేయరు. సో జస్ట్ వాళ్ళలో డేర్ని చూడడానికి ఆ మాట చెప్తారు అని అసెస్ చేసుకొని ఉండుంటే బాగుండేదేమో. ఊర్మిళ ఎవరైతే ఉన్నారో సో ఆ పిల్లకి బాగా తొందర ఎక్కువ లాగా ఉంది. సో నేను ఐఎమ్ నాట్ ఏ లూజర్ సో నేను వేయించుకోను అని చెప్పి, అసలు అదేంటి మనం ఏడున్నాం, మనం టాస్క్ వచ్చాము, సో బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు ఇలాగే ఉంటాయి అని చెప్పి కొంచెం ఆలోచించుంటే బాగుండేదేమని అనిపించింది. శ్రీజ పాప చాలా బాగా ఆలోచించింది. పాప పర్లేదు నేను వేయించుకుంటానని చెప్పింది. సో దాని తర్వాత ఫోర్ హెడ్ మీద కాదు సో హ్యాండ్ మీద వేయించుకోవాలి ఐఎమ్ లూజర్ అని చెప్తే, సో అప్పటికి కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు ఐఎమ్ లూజర్ అని. సో ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. తర్వాత సో ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించాలి. అండ్ ఈ అమ్మాయి వేయించుకున్నప్పుడు కూడా ఈ అమ్మాయి కూడా బాగా మాట్లాడింది బేసిక్గా. ఇప్పుడు అక్కడ ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి మనలో ఉన్న టాలెంట్ని చూపెట్టాలా, దాని ఏంటి మంచిగా మాట్లాడాలా, తెలివిగా మాట్లాడాలా, ఎదుటి వాళ్ళు చూస్తే అబ్బా వీళ్ళు బాగానే మాట్లాడుతున్నారా అని అనిపించాలి, కన్విన్సింగ్ స్కిల్స్ ఉండాలి. సో ఈ అమ్మాయికి ఉంది అని అనిపించింది. ఈ అమ్మాయి పర్లేదు నేను సెలెక్ట్ అవ్వకపోయినా పర్లేదు, నాకు అది మెమరీగా ఉండిపోద్ది, ఇంత దూరం వచ్చాను కదా మరి ఇది నాకు చాలా మెమరీగా ఉండిపోద్ది అని చెప్పి నిజంగానే మెమరీగా ఉండిపోద్ది అమ్మాయికి. ఐ లవ్ బిగ్ బాస్, అమ్మాయి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందని చెప్పి చూపించుకుంటుంది కదా, అండ్ ఆ అమ్మాయికి అది మెమరీగానే ఉంటుంది ఖచ్చితంగా. బాగా ఆలోచించింది అనిపించింది. పాప మా ఊరిలో పిల్ల ఆలోచించలేకపోయిందేమో అనిపించింది. నెక్స్ట్ ప్రియా డాలియా ఇద్దరు వచ్చారు. సో బెలూన్ పగల కొట్టాలి, ఇది మన ఆడపులు ఇచ్చిన టాస్క్ అనమాట. క్లాసే కాదు మాస్ కూడా చూపిస్తానని చెప్పి, అమ్మాయి పేరు ఏంటి నిన్న చెప్పిన మాధుర్య ఐశ్వర్య అనుకుంటా. ఆ అమ్మాయి యాక్చువల్గా కాంబో నవదీప్ కాంబో, సో అభిజిత్ క్లాస్ బిందు క్లాస్ అని చెప్పింది కదా. సో నేను క్లాసే కదా మాస్ కూడా చెప్తా అని చెప్పి బుడగలు పగలగొట్టే టాస్క్ ఇచ్చింది. ఫస్ట్ ప్రియా పగలగొట్టింది ఒకటిది, బట్ ఒక ఛాన్సే ఒకటే కాదు సో బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పింది. సో సెకండ్ది దాలియా, మూడోది వచ్చేసరికి మళ్ళీ ప్రియాని పగలగొట్టి ప్రియా సెలెక్ట్ అయిపోయింది. వెంటనే దాలియాకి పంచిపడింది. ఫిజికల్ ట్రైనర్ అన్నావు, ఫిట్నెస్ అన్నావు, మరి బాడీ అన్నావు, మరి ఏంటి అక్కడ ఏం కనపడలేదు అని చెప్పి శ్రీముఖి పని చేసింది అనమాట. ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అబ్బు ఇద్దరు వచ్చారు. సో ఇక్కడ ఇద్దరు వచ్చినప్పుడు నాకేమనిపించింది అంటే మనోడు మంచి డైట్లో ఉంటాడు, ఆ బాడీ మెయింటెనెన్స్ అది డైట్ ఉంటుంది. సో సడన్గా ఫుడ్ది పెట్టేసరికి మేబీ మనోడు అంటే రోజు మనోడు డైట్ చేస్తుంటాడు, సో బాడీ కనిపిస్తుంది కాబట్టి మేబీ డైట్లో ఉండుంటాడేమో అనిపించింది. సో డైట్లో ఉన్న వాళ్ళు అంత సడన్గా మళ్ళీ అంత ఫుడ్ తినాలి అంటే కొంచెం కష్టమేమో అని నాకు పర్సనల్గా అనిపించింది. లేదు అతనికి ఓకే అంటే మేబీ ముస్లిమ్స్ అబ్బాయి కాబట్టి బిర్యానీ గట్టిగానే తింటాడు, రోజు తింటుంటాడు, లేకపోతే అట్లీస్ట్ వీక్స్లీ వన్స్ అన్న తింటుంటుంటే ఓకే.
ఆర్ అదర్వైజ్ పాపం అతను కంప్లీట్లీ ఆన్ డైట్ ఉంటే మాత్రం మేబీ అది కొంచెం అన్ఫేర్ ఏమో అనిపించింది, ఎక్కడో ఒక చిన్న పాయింట్లో అన్ఫేర్ అని అనిపించింది. సో వాళ్ళిద్దరు వెయిట్స్ చూసారు, వెయిట్స్ చూసిన తర్వాత సో దానికి తిన్న తర్వాత 1 kg పెరగాలి అని చెప్పారు. సో ఇద్దరు తిన్నారు, గట్టిగానే తిన్నారు. సో మనోడు 750 grams పెరిగాడు, పవన్ కళ్యాణ్ 1 kg 5 grams పెరిగారు. సో పవన్ కళ్యాణ్ గెలిచాడు. సో మనోడు కూడా సెలెక్ట్ అయ్యాడు అనమాట. బట్ ఎక్కడో సమ్వేర్ ఎందుకో చిన్న అనిపించింది నాకు. బట్ ఇది ఈక్వల్ టాస్క్ అనిపించింది, బెలూన్ టాస్క్ ఈక్వల్ టాస్క్ అనిపించింది. శ్రీజ అది ఏదైతే టాటూ టాస్క్ అది ఈక్వల్ టాస్క్ అనిపించింది. ఫస్ట్ టాస్క్ నాకు ఎందుకు అంత ఈక్వల్ టాస్క్ అనిపించలేదు, అక్కడ అసలు టైం లేకుండా ఉండే. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఆ టైం లేకుండా ఉండే దాన్ని బ్లైండ్గా, అంటే వాళ్ళు ఏది ఇచ్చినా పర్లేదు, పోదాం, దూకుదాం, ఏదైతే విషయం పెడితే తిందాం, సర్దాం అన్న థాట్లో ఆ మాస్క్ మ్యాన్ ఉన్నాడు చూసారా, ఆ థాట్ ప్రాసెస్ నచ్చింది నాకు. సో దాంట్లో ఇంకా అది అన్ఫేర్ కాదు, ఫేరే ఆ గేమ్ అని అనుకున్నప్పుడు ఎలా ఆలోచించాలంటే మేబీ ఇలాగే ఆలోచించాలి మేము. ఆ నెక్స్ట్ వచ్చరికి కల్కి షకీబ్ ఇక్కడ ఉంటుంది కథ. అసలు ఇది ట్రిగ్గర్ చేసింది మనలో నాకు అర్జున్ రెడ్డిని బయటికి తీసుకొచ్చింది. అర్జున్ రెడ్డి అనాలో లేకుంటే హిట్ 3లో ఆ సర్కార్ అనాలో, నాని చేసిన క్యారెక్టర్ అనాలో తెలియదు కానీ మెంటల్ ఎక్కించింది అసలు. ఆ ప్రోమో చూస్తుంటే అసలు మామూలుగా లేదు అసలు. అది ఇద్దరికి పిలిచారు. సో అగైన్ శ్రీముఖి టాస్క్ ఇచ్చింది ఇక్కడ, టాస్క్ ఇచ్చింది. బట్ ఇక్కడ అన్ఫేర్ ఏమనిచ్చింది, కంప్లీట్లీ అన్ఫేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బులు వేయించుకోవడం అనేది ఫస్ట్ చిల్లర. ఇప్పుడు నేను పోయినాను అనుకో, నా కాడ మంచి అంత పైసలు లేవనుకో, ఎవరు వేస్తారు నాకు డబ్బులు అంటే అది ఒక అన్ఫేర్ ఛాన్సే కదా. అక్కడ కామనర్స్ ఉన్నారు, మీరు నాకు అంటే అక్కడికి వచ్చిన పేదవాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకరు ఉండొచ్చు. వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి అడిగి అక్కడ వాళ్ళు తీసుకోలేదు కదా. ఎవరైనా రావచ్చు అన్నారు, రిక్షా దొక్కే వాళ్ళు రావచ్చు అన్నారు, నార్మల్గా టెంపుల్ దగ్గర ఉండే వాళ్ళు రావచ్చు అన్నారు, టాప్ సెలబ్రిటీస్ కూడా దాంట్లో నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆమె మిస్ తెలంగాణ రిప్రజెంట్ చేసింది, కలికి 2nd ప్లేస్లో ఉందన్న అమ్మాయి. సో ఎంతో కొంత ఆ అమ్మాయికి చుట్టుపక్కల ఉండేవాళ్ళు కొంచెం ఫినాన్షియల్లీ సెటిల్ వాళ్ళు ఉండొచ్చు. బట్ ఇతనికి అలా ఉండాలి అన్న రూల్ అయితే లేదు కదా. సో అది ఇప్పుడు లక్, ఇది లక్ టాస్క్, మనం మాట్లాడలేము, అది మేబీ కరెక్ట్ కాదేమని అనిపించింది ఫినాన్షియల్గా. అంటే లైక్ ఇప్పుడు అతను 10,000 50,000 వేయించుకున్నాడు, కనీసం 10 రూపాయలు కూడా వేయించుకోలేని వాళ్ళు, తన చుట్టుపక్కల డబ్బులు లేని వాళ్ళు ఉండుంటే అది అతను దాన్ని లో ఫీల్ అవుతారు కదా. సో ఖచ్చితంగా అంటే అదేదో మనం డబ్బుతోటి ఒక మనిషిని తక్కువ చేసి చూసినట్టు అవుతుంది కదా. వాళ్ళిద్దరు ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఏమంటే బిగ్ బాస్కి తెలిసి బిగ్ బాస్ ఆ టాస్క్ పెట్టాడు, దానికంటే ముందే ప్రిపేర్డ్గా వీళ్ళిద్దరిని పిలవాలని చెప్పి బిగ్ బాస్ చెప్పాడు అంటే ఓకే, అట్లీస్ట్ అది కూడా కాదు కదా. షకీబ్ని పిలిచింది, షకీబ్ తనని సెలెక్ట్ చేసుకున్నాడు, సో టాస్క్ ఇచ్చింది. సో ఇద్దరి దగ్గర డబ్బులు ఉండాలన్న గ్యారంటీ ఏంటి? ఫస్ట్ ఇది వర్స్ట్ టాస్క్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, దీని మీద ఇంకోటి ఏంటంటే పోనీ ఇది లక్ బేస్డ్ అనుకున్నా కానీ దీని మీద టాస్క్ ఇద్దరికి చెప్పి ఉండాలి. టాస్క్ ఇద్దరికి చెప్పి ఇదిగో ఇట్లా పైసలు అడగాలి, మీ ఫ్రెండ్స్ని అడగాలి, పైసలు అడగాలి, మీరేమి మాట్లాడకూడదు, ఈ షోలో ఉన్నాను ఆడున్నాను నేను ఉన్నాను అని చెప్పకూడదు, పైసలు మాత్రమే అడగాలి. సో ఎవరు ఎక్కువ పైసలు అడిగితే వాళ్ళు విన్. సో ఫస్ట్ ఎవరు అడుగుతారు, ఎవరో ఒకళ్ళు అడగాలి, ఒకళ్ళు బయటకు వెళ్ళాలి అని చెప్పి ఒకళ్ళు బయటకు పంపించుంటే అది ఫేర్ టాస్క్. అట్లీస్ట్ ముందు బయటకు ఎవరొకరు పోవాలంటే ఆ పిల్లోడు ముందుకు పోయి ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి చెప్పారు, ఆ అమ్మాయికి చెప్పాడని చెప్పారు. సో డబ్బులు అడగాలి, చాలా మంచిగా మాట్లాడాలి, కన్విన్సింగ్ స్కిల్స్ కనిపించాలన్నారు. అసలు ఇద్దరు మాట్లాడారు, ఎక్కడ కన్విన్సింగ్ స్కిల్స్ గురించి నాకు ఎక్కడ ఏం అనిపించలే. కన్విన్సింగ్ స్కిల్స్ అంటే ఎదురుగా ఉన్న జడ్జెస్ని డబ్బులు అడిగితే అది కన్విన్సింగ్ స్కిల్స్ అవుతుంది. లేకుంటే ఎదురుగా ఉన్న కంటెస్టెంట్స్, కో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేసుకొని వాళ్ళు డబ్బులు ఇస్తే అది కన్విన్సింగ్ స్కిల్స్ అవుతుంది. ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్స్ని కన్విన్స్ చేస్తే కన్విన్సింగ్ స్కిల్స్ ఎలా అవుతాయి? పోనీ ఫ్రెండ్స్ని మాత్రమే అడగాల, వేరే వాళ్ళని అడగకూడదు, ఫ్రెండ్స్ని కన్విన్స్ చేసి అడగాలి, అది కూడా కాదు. సో మనోడు మన సిస్టర్ని అడిగాడు, ఇంకేంది ఆడ పక్క కన్విన్సింగ్ స్కిల్స్. ఆ అమ్మాయి అండ్ ఆ అమ్మాయికి ఏం చెప్పేటప్పుడు సో నువ్వు డబ్బులు అడగాలి, ఎక్స్ అమౌంట్ అడగచ్చు, సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ అడిగితే వాళ్ళు గెలిచినట్టు అనే అమ్మాయికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు టాస్క్. సో ఆ అమ్మాయి డైరెక్ట్గా 90,000 అడిగింది. సో 90,000 అడిగింది. సో తర్వాత మనోడిని పిలిపించారు, ఆ అమ్మాయి వేస్తా అని చెప్పారు, 10 minutes అని చెప్పారు, వేస్తానని చెప్పారు. మనోడు వచ్చాడు. మనోడు వచ్చిన తర్వాత మనోడికి ఏం చెప్పింది, ఇప్పుడు యాక్చువల్గా తనకి చెప్పాను, నువ్వు ఒక అమౌంట్ అడగాలి, షోలో ఉన్నామని చెప్పకూడదు, ఎక్కడ ఉన్నామని చెప్పకూడదు, నీ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు, నువ్వు డబ్బులు అడగాలి,
అండ్ డబ్బులు సెలెక్ట్ చేయాలి, తను ఒక ఎక్స్ అమౌంట్ అడిగింది, నువ్వు కూడా ఒక ఎక్స్ అమౌంట్ అడిగి వేయించుకో అని చెప్పారు. సో మనం అని చెప్పింది అంతే ఈ అమ్మాయి. అండ్ ఆ అమ్మాయి కంటే ఎక్కువ ఇప్పుడు ఇద్దరిలో ఇప్పుడు అమ్మాయి ఒక అమౌంట్ అడిగింది, సరే నువ్వు ఒక అమౌంట్ అడగాలి, అడిగితే మీ ఇద్దరిలో ఎవరు హైయెస్ట్ అడుగుంటే ఎవరికి అకౌంట్లో అయితే హైయెస్ట్ పడతాయో వాళ్ళు గెలిచినట్టు శ్రీముఖి చెప్పలే. ఈ పిల్లోడిని సెలెక్ట్ చేయాలని చెప్పి ఎవరికి లేనట్టుంది అక్కడ. సీరియస్లీ ఈ 10,000 అడగంగానే ఆ మొహంలో నవ్వు, వాళ్ళ మొహాలు, ఎవరికి సెలెక్ట్ చేయాలని లేదు ఈ పిల్లోడిని. బట్ అన్ఫార్చునేట్లీ హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ద టాప్ 15. సెలెక్ట్ అయ్యాడు పిల్లోడు. ఎందుకు? ఫోన్ పగలగొట్టుకి సెలెక్ట్ అయ్యాడు. ఇది చాలా అన్ఫేర్ అనిపించింది. ఆ పిల్లోడికి ఏం అర్థమైంది టాస్క్, నేను డబ్బులు అడిగితే వేయించుకోవాలి, ఆ అమ్మాయి ఎంత అడిగిందో మనకి ఎందుకు, డబ్బులు వేయించుకోవడం ఇంపార్టెంట్. సో 10,000 అడిగితే ఈజీగా వేసేస్తారు కదా, మరి 1,00,000 2,00,000 అంటే వేయించలేమో. నిజంగా ఎవరికి ఎక్కువ వేయించుకుంటే వాళ్ళే గెలుస్తారు అని ఆ పిల్లోడికి కానీ ముందు చెప్పుంటే దగ్గర దగ్గర ₹1,00,00,000 అడిగి ఉండేవాడేమో. లేదంటే కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఆ పిల్లోడు అడిగేవాడు. నిజంగా ఆ పిల్లోడు అడిగేవాడు, 10 లక్షల దాకా అడిగేవాడు ఏమో అనిపించింది నాకు ఆ పిల్లోడు చూస్తామంటే. మీరు జస్ట్ డబ్బులు వేయించుకోవాలి అన్న కాబట్టి 10,000 అయితే ఈజీగా మనకి వేసేస్తారు, మనం గెలిచేస్తాం టాస్క్ అన్న థాట్లో ఆ పిల్లోడు ఉండే. నన్ను ఆ పిల్లోడు అడిగాడు 10,000 వేసిన తర్వాత మీరు తను ఎంత అడిగింది, ఎంత అడుగుండొచ్చు అని మీరు అడిగితే తను 30,000 అడుగుండొచ్చు అని అతను చెప్పాడు. మరి తను 30,000 అడుగున్నప్పుడు నువ్వు 10,000 ఎందుకు అడిగావంటే నాకు జస్ట్ డబ్బులు వేయించుకోవాలనే అనుకున్నాను అందుకని అడిగాను అన్నాడు. సో అబ్బాయి క్లారిటీ అలాగే ఉంది, ఎందుకంటే మీరు సరిగ్గా చెప్పలేదు టాస్క్ ఎలా ఆడాలనేది అబ్బాయికి. సో కాబట్టి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు నవదీప్ అక్కడే ఉంటాడు. మ్యాక్సిమం అక్కడ నవదీప్ మ్యాక్సిమం అమౌంట్ యూ హ్యావ్ టు ఆస్క్ అన్నాడు అంతే, యూ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ అన్నాడు. అక్కడ కూడా చెప్పలేదు. సో అక్కడ కూడా చెప్పలేదు ఆ అమ్మాయి ఎంత అడిగిందో తెలియదు. ఆ అమ్మాయి కంటే నువ్వు ₹1 ఎక్కువ తెచ్చుకున్నా కూడా మీ ఫ్రెండ్స్ని అడిగి నువ్వు గెలుస్తావు ఈ టాస్క్ అని అది క్లారిటీ చెప్పాలి. ట్రబుల్ చైల్డ్ అంటారు, బొక్క అంటారు, భోషణం అంటారు, పాప మా పిల్లోడు అంటారు, కన్ఫ్యూజన్ అంటారు, వాడికి అసలు ఏమైపోతారో తెలియదని చెప్పి నవదీప్ అంత కన్సర్న్ చూపించినప్పుడు క్లారిటీగా చెప్పాలి కదా టాస్క్. ఆ పిల్లకి మాత్రం బనానా ఒలిచిపెట్టినట్టు చెప్పి వీడికి మాత్రం ఈ అబ్బాయికి మాత్రం మంచిగా చెప్పకపోతే ఆ పిల్లగాడికి ఏం అర్థమవుతుంది టాస్క్ గురించి? పక్క అన్ఫేర్ అనిపించిందా లేదా? అందుకనే ఫోన్ పగలగొట్టాడు. ఒక్క నిమిషం. ఓకే, అందుకనే ఫోన్ పగలగొట్టాడు ఆ పిల్లోడు. తర్వాత ఆ పిల్లడు ఇంకొక ఛాన్స్ అడిగితే వాళ్ళ సిస్టర్ని అడిగి 50,000 వేయించుకున్నాడు. 50-60 అక్కడ కూడా ఆ అమ్మాయి కంటే ఎక్కువ తీసుకోవాలన్న ఇంకా క్లారిఫికేషన్ అబ్బాయికి రాలే, ఇంకా రాలే అబ్బాయికి. 30,000 అడిగావు కాబట్టి 30,000 నువ్వు 10,000 ఎందుకు అడిగావు అనేసరికి ఇంకా 30,000 నిజంగా 30,000 అడుగుంటుంది అన్న ఒక రిజిస్టర్ మూమెంట్ అబ్బాయిలోకి వచ్చేసింది. మళ్ళీ అక్కడ కూడా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేశారు. నాకెందుకు అంతగా ఫేర్ అనిపించలేదు. బట్ కల్కి ఓకే, తను 90,000 గెలిచింది, తను టాప్ 15లోకి వెళ్ళింది. మనోడు కూడా నెక్స్ట్ రేపు పొద్దున 4 పగలగొట్టి లోపలికి వెళ్ళిపోతాడు అనుకున్నది వేరే విషయం. సో ఇది మాత్రం నాకు ఎందుకు ఇది అన్ఫేర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ తర్వాత ఎవరికైనా అన్ఫేర్ అడుగుతారు, మనోడు అడిగినప్పుడు ఫేర్గానే ఆడాము, మీకు ఎవరికైనా అన్ఫేర్ అనిపించిందా ఇక్కడ స్టూడియో ఉన్న వాళ్ళకి అంటే ఆ పిల్ల చెయ్యేది అనిపించిందా నీకు, అయితే చక్కగా గమ్ము కూర్చో అని చెప్పి శ్రీముఖి అనింది. సో అనేసరికి అందరు నవ్వారు, సెలెక్ట్ అయిన వాళ్ళు ఓకే అని చెప్పారు. మిగిలిన వాళ్ళకి రేపు ఇంకొక టాస్క్ అని చెప్పంగానే నవదీప్ ఆపలేదు అనమాట. కొంచెం మసాలా కావాలి కాబట్టి సో పిలిపించాడు. అదే యాక్చువల్లీ వీ వాంట్ దట్, వీ నీడ్ దట్, అది కావాలి, అది లేదేమో అని అనుకున్నాం. బట్ పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఇద్దరికి మైక్ ఏమని చెప్పారు. అడిగాడు మనోడు, ఆల్రెడీ మైక్ ఉన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు మనోడు, వాళ్ళకే మైక్స్ ఉన్న సంగతి. సో మనోడిని అడిగితే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో ఎంత అడగాలో అంటే మ్యాక్సిమం అడగాలని తెలియక జస్ట్ అడిగితే చాలు డబ్బులు అన్న థాట్లో నేను ఉన్నాను. సో అదే నేను కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాను. ఎందుకంటే అబ్బాయి ఇంకో టాస్క్ గెలవాలి కదా, అక్కడికి వెళ్ళాలి కదా, హాట్ సీట్లోకి వెళ్ళాలి కదా, 15లోకి వెళ్ళాలి కదా. ఆ అబ్బాయి కొంచెం తగ్గాడు. కొంచెం ఎందుకో ఈ ఒక్క పాయింట్లో కొంచెం సెన్సిబుల్ అనిపించాడు. మొట్టమొదటిసారి ఆలోచించాడు. షకీబ్ అక్కడ నేను చూసిన ఈ 2 ఎపిసోడ్లలో షకీబ్ ఫస్ట్ టైం నేను చూసిన స్క్రీన్ ప్రెజెన్స్ నిన్న ఎపిసోడ్లో ఒక 5 నిమిషాలు ఉండొచ్చు, మేబీ ఈ రోజు ఒక 10 నిమిషాలు కనిపించి ఉండొచ్చు. బట్ ఫస్ట్ టైం ఎందుకో ఆలోచించాడేమో అని అనిపించింది, కొంచెం తగ్గనే అనిపించింది. పర్లేదు మనకి ఎందుకో నెక్స్ట్ రౌండ్ చూసుకుందాం అని చెప్పి, అవును నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యా వెళ్ళి కూర్చోవాలంటే గుమ్మకి వెళ్ళి కూర్చున్నాడు. షకీబ్ ఆలోచించాడు షకీబ్ ఆలోచించాడు అని నేను ఆనందపడ్డా, నాకు సంతోషం వేసింది షకీబ్ ఆలోచించాడు అని.
అంటే అది బాగా నచ్చింది. తర్వాత ఈ పిల్లని అడిగాడు, నీకెందుకు అలా అనిపించింది అంటే, అంటే తనకి యాక్చువల్లీ తనకి చెప్పలేదు, తనకి క్లియర్గా చెప్పారు, ₹1 ఎక్స్ట్రా ఉన్నా కూడా నిన్ను తీసుకుంటాము అంటే నువ్వే గెలిచినట్టు అని చెప్పారు. బట్ అతనికి అది చెప్పలేదు. సో అంతగా అనిపించింది అంటే, తనే చెప్పాడు కదా నీకు అట్లాగా కామ్గా కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పి, మళ్ళీ నీదేంది అది ఇది అంటే, ఇప్పుడు ఎప్పుడైతే మనం పక్కన వాళ్ళ జోలికి వెళ్ళి ఏదో చేస్తామో అక్కడ అనవసరంగా ఉంటుంది. అది అనవసరం. వేరే వాళ్ళ జోలికి వెళ్ళదు. నీది పని నువ్వు చూసుకుంటే బెటర్, మన పని మనం చూసుకుంటే చాలా బెటర్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, హౌస్లోకి వెళ్ళావనుకో నువ్వే బ్యాడ్ అయిపోతావు. ఓకేనా, నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఇంక వెళ్ళి కూర్చోవచ్చు అంటావు. మరి నన్ను ఎందుకు పిలిచారు అది అంటే, నేను చెప్పడానికి పిలిచా, ఇంక నువ్వు వెళ్ళి కూర్చోవచ్చు అంటే. మరి ఇక్కడికి ఎందుకు పిలిచా అంటే, సెంటర్లో ఉంటే కరెక్ట్గా పోజ్ బాగుంటుంది అని చెప్పి మనోడు అన్నాడు. బట్ ఆ పిల్ల అడిగిన దాంట్లో వ్యాలిడ్ పాయింటే కదా. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో ఆ పిల్ల అదే అడిగింది. మేబీ అసలు ఇంకెక్కువ మాట్లాడితే ఆ పిల్ల